సీఎం చంద్రబాబు చదువుకునే రోజుల్లో 8 కిలోమీటర్లు నడిచి స్కూల్కు వెళ్లేవారని, చదువు ప్రాధాన్యత తెలుసుకొని 1,86,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా చేస్తుంటే మంత్రి లోకేష్ విద్యను అస్త్రంగా మార్చారని అన్నారు. విద్యని ఒక అస్త్రంగా మార్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఎంత కృషి చేస్తున్నారో మనం గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు నాలెడ్జ్ ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది, ఒక నాలెడ్జ్ హబ్ కింద ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న మారుమూల పల్లెటూరులో పుట్టిన ఆయన రోజు 8 కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్ళి చదువుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఒక గ్లోబల్ లీడర్ కింద ఎదిగాడంటే కారణం దానికి విద్య అనేది ప్రగాఢంగా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు. దానికి తగ్గట్టు ఎప్పుడు ఆయన విద్య పట్ల ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటిసారి నుంచే ఎన్నో సంస్కరణలు తీసుకురావటం కావచ్చు, హైయెస్ట్ డిఎస్సిస్ అంటే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడానికి, ప్రభుత్వ పాఠశాలను పెంచి విద్యని గ్రామ స్థాయికి తీసుకురావడానికి ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆధ్వర్యంలోనే 1,86,000 పైచిలకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చారంటే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత. విద్య పట్ల గ్రామ స్థాయిలో విద్యను ముందుకు తీసుకెళ్లాలనే ఆయన ఆలోచన ఎంత గొప్పదనేది కూడా మీ అందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడంతా కూడా నాలెడ్జ్ ఎకానమీ ప్రపంచం మొత్తం జరుగుతుంది. అదే ఎవరు నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఎకానమీని సృష్టిస్తున్నారు. ఇప్పుడే సోదరుడు సత్య గారు చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. నిన్న ఇస్రోకు సంబంధించిన రాకెట్ లాంచ్లో స్కై రూట్ సంస్థ యావరేజ్ ఏజ్ ఫౌండర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ యావరేజ్ ఏజ్ 28 సంవత్సరాలు. ఈరోజు ఒక్క ప్రయోగం విజయవంతంతో వాళ్ళు చేసినటువంటి దేశీయ రాకెట్ యొక్క విజయవంతంతో ఈరోజు వాళ్ళ కంపెనీ 10,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్కి వెళ్ళిందంటే అంటే దేని ద్వారా ఆ సంపదను వాళ్ళు సృష్టించారు? దేని ద్వారా? పిల్లలు చెప్పండి, వాళ్ళ నాలెడ్జ్ ద్వారానా కాదా? అవునా కదా? మీలాగా ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలే వాళ్ళు కూడా, వాళ్ళేమో ఎక్కడి నుంచో దిగిరాలేదు. మీలాగే చాలా చిన్న కుటుంబాల నుంచి, చాలా చిన్న చిన్న గ్రామాల నుంచి ఎదిగిన పిల్లలు. అట్లా ఈరోజు మనకి ఏజ్తో లిమిట్ లేదు, ప్రాంతంతో లిమిట్ లేదు. మనం ఎక్కడ ఉన్నాం అనేది కాదు, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది మాత్రమే ఇంపార్టెంట్ అనే సంగతి ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. జనరల్గా మనల్ని ఒక ట్యూన్ చేస్తూ ఉంటారు, మా 10th బాగా చదువుకోవాలి, 10thలో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇంపార్టెంట్ అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ అమ్మ చాలా ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ చదువుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇంజనీరింగ్ మెడిసిన్ అని చెప్పనేసి ఒక ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామింగ్ అనేది మనకు అందరికీ ఇస్తుంటారు. అవునా కదా? అవునా కదా? దయచేసి ఆ ప్రోగ్రామింగ్ని నమ్మమాకండి. మీరు మీకు ఏది నచ్చితే, ఏది చేయాలనుకుంటారో, ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఈరోజు అద్భుతమైన అవకాశాలు అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఒక ఇంజనీరు, ఒక డాక్టరు కాదు, 100 అవకాశాలు. మీ ఆలోచన గొప్పదైతే, మీ ఆలోచన అద్భుతమైనదైతే 100 అవకాశాలు ఈరోజు మనకి ఏ స్థాయి నుంచైనా ఉన్నాయి. 14 సంవత్సరాల వ్యక్తి ఈరోజు, ఒక అబ్బాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈరోజు ఒక కొత్త కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి 100 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్ళాడు. హిస్ ఏజ్ ఈజ్ 14 years. అంటే మీ వయసే. అవునా కదా? అంటే మనం ఆలోచించే దాన్ని బట్టి, మనం ఏ విధంగా అవ్వాలనుకుంటున్నాం దాన్ని బట్టి మనం ఆ విధంగా తయారవ్వటానికి కావాల్సినటువంటి అన్ని రకాలైన అవకాశాలు ఈరోజు మనకున్నాయి. నా వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్. ఈరోజు ఇంటర్నెట్ మన చేతుల్లో ఉంటే
అన్నీ మన చేతుల్లో ఉన్నట్టే. మనం ఏది నేర్చుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా, ఏది సాధించాలన్నా కావాల్సినటువంటి నెట్వర్క్ని కావచ్చు, నాలెడ్జ్ని కావచ్చు, ఈరోజు మనం ఇంటర్నెట్ ద్వారా తీసుకునేటటువంటి పరిస్థితి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ మధ్య ఒక మాట చెప్తున్నారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పనేసి. అది ఎవరికో పెద్దవాళ్ళకని కాదు, నేనైతే నమ్ముతున్నా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించిన. ఇక్కడ కూర్చున్న షైనింగ్ స్టార్సే రేపు షైనింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద కూడా మారాలి. ఆ విధంగా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అటువంటి అవకాశాలు మనకి ఇచ్చేదానికి ప్రభుత్వం కావచ్చు, ఎన్నో స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, ఎన్నో రకాలైన ఫండింగ్ ఏజెన్సీస్ కావచ్చు మనకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఉద్యోగం తెచ్చుకోవాలనే ఆలోచనతో కాకుండా ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ఈరోజు ఈ మీటింగ్ నుంచే మీరు ఆలోచన చేయాలని చెప్పనేసి, తద్వారా కొన్ని వందల వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి స్థాయికి మీరందరూ ఎదగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లోకేష్ గారు ఎంత మైన్యూట్ లెవెల్కి వెళ్ళి ఈరోజు విద్యాశాఖలో పనిచేస్తున్నారనే దానికి ఒక డిస్కషన్ వస్తే, స్టేట్ వైడ్ స్టాండర్డ్ మెనూ పెడుతున్నారు మధ్యాహ్న భోజన పథకంలో. ఆయన అవును, ఎందుకు ఇక్కడ ఎక్కువ వేస్ట్ అవుతుంది, డేటా తెప్పించుకున్న తర్వాత చూస్తే స్థానికంగా ఉండేటటువంటి మనకి ఆహారపు అలవాట్లు వేరే ఉంటాయి. అంటే కడప తీసుకుంటే అక్కడ రాగి సంకటి తింటారు, లేకపోతే వాళ్ళకి లోకల్గా ఉండేటటువంటి ఇంకా రకరకాలైన ఆహారపు అలవాట్ల ప్రకారం తింటారు. మన స్టేట్ వైడ్ కామన్గా, అలాగే శ్రీకాకుళం తీసుకుంటే వాళ్ళకు ఒక ఆహారపు అలవాట్లు ఉంటాయి. కాబట్టి ఈ స్టాండర్డ్ మెనూ కాదు, లోకలైజ్డ్ మెనూ పెట్టాలి మన పిల్లలకు, వాళ్ళు తృప్తిగా తినేదానికని ఆలోచించి ఈరోజు మెనూ మార్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారని నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ సబ్జెక్ట్ ఇంతలా అని చెప్తున్నా అంటే, తృప్తిగా తింటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా చదవగలం. అవునా కదా? ఆకలితో ఉంటే మనం సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయగలమా? చేయలేం కదా. అలాగే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ మిడ్ డే మీల్స్ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో దాని ఇంపాక్ట్ అనేది రిజల్ట్స్ మీద ఇమ్మీడియట్గా అనేది కనపడుతూ వచ్చింది. సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మైన్యూట్ లెవెల్కి ఈరోజు నిడమర్రు మంగళగిరిలో 14 కోట్ల రూపాయల సొంత నిధులతో ఒక మోడల్ స్కూల్ని తయారు చేస్తే 1100 మంది జాయిన్ అయ్యి ఈరోజు సీట్స్ లేవని ఆ స్కూల్లో బోర్డు పెట్టడం జరిగింది. అలాగే విఆర్ స్కూల్ నెల్లూరులో మంత్రి నారాయణ గారు అడాప్ట్ చేసుకొని ఆయన కూడా 15 కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలని డెవలప్ చేస్తే ఈరోజు నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రైవేటు పాఠశాలని ఖచ్చితంగా దాటి మనం ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇందాక నాకు ఒక ఉపాధ్యాయుడు మెసేజ్ పెట్టాడు, సార్ షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ అనేది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఇస్తే బాగుండేది, ప్రైవేటు పాఠశాల పిల్లలను కూడా కలిపి ఇవ్వటం అనేది ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం సార్ అని చెప్పనేసి అన్నారు. నేను ఆయన చెప్పడం జరిగింది, కాల్ చేసి చెప్పాను, సార్ మీ అభిప్రాయమే తప్పు. ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కానీ, ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలు ప్రైవేటు పాఠశాలకి ఏమాత్రం తీసిపోరు, త్వరలోనే దాన్ని మించి ఫలితాలు సాధిస్తారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాల అనే వేరు లేకుండా ప్రతి చోట కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి పిల్లలకి అవార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పనేసి ఆ ఉపాధ్యాయునికి చెప్పటం. అలాగే చెప్పాను, మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఈరోజు ప్రైవేటు పాఠశాలలో కన్నా ప్రభుత్వ పాఠశాలలో చెప్పేటటువంటి టీచర్స్ క్వాలిఫికేషన్ వైజ్ కావచ్చు, ఇంకా అన్ని విధాలుగా టెస్టులు క్లియర్ చేసి డిఎస్సీలు రాసి బయటకు వచ్చిన వాళ్ళు. కాబట్టి 100% ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో మన ప్రైవేటు పాఠశాలను మించి ముందుకెళ్తాయని చెప్పనేసి ఈ సందర్భంగా నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అలాగే అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఇప్పుడు జెన్జీ కాన్సెప్ట్, ఈ వేదిక రాజకీయాలకు సంబంధించింది కాదు.
అయినా కూడా ఒక 2 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆ రాజకీయాలే మన జీవితాన్ని మార్చేటటువంటి వ్యవస్థని రూపొందించేటటువంటి ఇది. కాబట్టి రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకత్వం ఉండాలి అని నిర్ణయించేటటువంటి ఓటు హక్కు మీకు రాబోతుంది. కాబట్టి ఒక్క నిమిషం 2 మాటలు మీకు చెప్పదలుచుకున్నా. గత 5 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళైతే ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం అందరం చూసాం. టీచర్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. మన ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేకుండా అలాగే 117 జీవో తీసుకొచ్చి 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంటే ఒక రాజకీయం గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ మనం ఆలోచించి తీసుకునే నిర్ణయం, మనం ఆలోచించి ఎన్నుకునేటటువంటి నాయకుడి వల్ల మన జీవితాలు, మన భవిష్యత్ తరాలు వాళ్ళ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒక సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి ఉండే విధంగా ఇక్కడ కూర్చున్న జెన్జీ జనరేషన్ మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పనేసి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఏ విధంగా దేశం ఉంటుందనేది మనకి సింగపూర్ను చూసి తెలుసుకోవచ్చు. లీ క్యూన్ యో అని చెప్పనేసి సింగపూర్ వ్యవస్థాపక ఆయన అధ్యక్షుడు, అంటే ఆ దేశాన్ని 30 సంవత్సరాల పాటు ఆయన పరిపాలించాడు. 30 సంవత్సరాల్లో ఒక చిన్న కుగ్రామంగా చేపలు పట్టేటటువంటి జాలర్లు ఉండేటటువంటి కుగ్రామంగా ఉన్న సింగపూర్ 30 సంవత్సరాల ఒక దార్శనికతమైన నాయకత్వంలో పనిచేయటం వల్ల ప్రపంచంలో ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ కింద, ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ కింద ఎదిగింది. కాబట్టి గవర్నెన్స్ కంటిన్యూటీ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక విజన్ ఉన్న నాయకత్వం ఉన్న ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు ఎంత అద్భుతమైన ఫలితాలు, ఇన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఈరోజు మీరు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు చదువు పూర్తి చేసే లోపల మీకు ఉద్యోగాలు రావాలి, మీ భవిష్యత్తు బాగుండాలంటే మనకి ఇప్పుడు పరిశ్రమలు రావాలి. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగితే 25 రూపాయలు అంటే 25% ఇన్వెస్ట్మెంట్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 25% ఇన్వెస్ట్మెంట్స్ అంటే 16 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో జరిగినాయి అని చెప్పనేసి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి మంచి నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించే విధంగా, ఆలోచించే విధంగా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ మీరందరూ కూడా ఆలోచించాలని తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా కలెక్టర్ గారిని, అలాగే డిఓ గారిని, ఇతర వారి సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఈరోజు మనం ప్రకాశం జిల్లా 17వ స్థానం అని చెప్పనేసి నేను ఇందాక 4వ స్థానం అని చెప్పనేసి చెప్పారు. నెంబర్ 1 స్థానానికి మనం ప్రకాశం జిల్లాని తీసుకొచ్చే విధంగా అందరూ కలిసి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.